ఎన్టీ రామారావు గారి విధానాన్ని చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాటు అమలు చేస్తూ వచ్చారు. ఏంటంటే రాజకీయంగా మనం విమర్శించాలి, రాజకీయం రాజకీయంగానే ఉండాలి తప్పించి రాజకీయం దాటి వెళ్ళకూడదు. ఆయన తన సన్నిహితులు కొంతమంది రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని వాడినేసేయాలి, వీడినేసేయాలి, లోపలేసేయాలి అది అన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత శత్రుత్వాలని వాళ్ళని తేల్చుకొనియండి, చట్టబద్ధంగా చేయనియండి. మనం ఒకళ్ళ పక్షా నుండి ఇంకొకళ్ళ జోలికి పోతే అది అధర్మం అవుతుంది. పైగా ఆ తర్వాత మనం అందులోని ఒక వర్గం నాయకులం అవుతాం. అది అవసరం లేదు. వాళ్ళకి మర్యాద ఇవ్వడము తెలుసు, ఇట్లాంటి దుర్మార్గాలు చేసేటటువంటివి తెలుసు. కాబట్టి ఆ దుర్మార్గాలను మన్నెత్తిని తెచ్చుకోనక్కర్లేదు అని చెప్పేవారు. అందుకనే ఆయన టైంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అలాగే నడిచింది. అదే చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఒక తొక్కి చూపించారు. దాని ఇంపాక్ట్ వాస్తవంగా ఈ రోజు వరకు ప్రశాంతంగా ఉంది. మొన్నటిదాకా కూడా 2014, 19 దాకా కూడా ప్రశాంతంగానే ఉంది, 24 దాకా కూడా ప్రశాంతంగా. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వీళ్ళ ఎమ్మెల్యేలని, వీళ్ళకి సంబంధించినటువంటి నాయకుల్ని, అంటే వీళ్ళ హయాంలో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వీళ్ళందరి మీద కేసులు ఇష్యూ వచ్చినప్పుడు స్వయంగా చంద్రబాబుని అరెస్ట్ చేసేటప్పుడు కార్యకర్తలు వచ్చిన అసంతృప్తి ఏంటంటే మీరు ఫ్యాక్షనిజాన్ని, రౌడీజాన్ని అనవసరంగా తొక్కేశారు, మనోళ్ళు బలంగా ఉండేవాళ్ళు అని వీళ్ళందరూ చెప్పిన మాటల్ని ఆయన నమ్మటం ఇవాళ రోజున ఏనాడు లేని, చంద్రబాబు జీవితంలో ఏనాడు లేని 75వ ఏడు వచ్చినటువంటి సందర్భంలో 74వ సంవత్సరం నుంచి ఈ చర్యలకు ఉపక్రమించడం. ఆయన భాషలో ఎప్పుడు గతంలో ఇట్లాంటి భాష లేదు, మొన్నటి ఎన్నికల్లో వాడిన భాష. అట్లాగే ఇంత దారుణమైనటువంటి కేసులు కావచ్చు, వేధింపులకు కావచ్చు గతంలో చంద్రబాబు అంగీకరించేవారు కాదు. అప్పట్లో కొంతమంది అడిగినప్పుడు చెప్పేవారు, ఏముంది మనం ఇప్పుడు వేధిస్తాం, వాళ్ళు కాపాడుకుంటారు, కొన్ని రోజులు ఎంతసేపు పని చేస్తాం, మనం కొంత హెరాజ్ చేస్తాం. హెరాజ్ అయినోడు గుర్తు పెట్టుకుని రేపు పొద్దున మళ్ళీ మన వాళ్ళని హెరాజ్ చేయడం, అప్పుడు మన వాళ్ళని మనం కాపాడలేం, అప్పుడు మన వాళ్ళు ఏమైపోతారు, ప్లస్ పార్టీ ఏమైపోతుంది అన్నట్టు. బట్ లోకేష్ అవన్నీ నేను సెటరైట్ చేస్తాను అని హామీ ఇచ్చి కార్యకర్తలతో అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈ దఫా ఆ కాన్సెప్టే వరుసపెట్టి చేసి చూపెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కి చూపెట్టడం అన్నటువంటి ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి ఎలాంటి పరిణామాలు అవుతాయి రాజకీయాలు అనేది ఇక చూడాల్సి ఉంది.